ఇక్కడ అసంతృప్తి ఎవరికి ఉంది? ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఒకటి అనుభవం, అవగాహన, కమిట్మెంట్ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిలో కొంత లోపించింది. అందుకు సాక్ష్యం మీ దృష్టి తీసుకొస్తున్నా నేను. ఇప్పుడు వర్గీకరణ కావాలనే శక్తులు, వర్గీకరణ వ్యతిరేకించే శక్తులు ఉన్నాయనుకోండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాలమాది ఎమ్మెల్యేలు కమిషన్ ముందు పోగలిగినరు వర్గీకరణ జరగాలని. మరి ఇక్కడ గౌరవ షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ ముందుకు మాలమాది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలమాది ఎమ్మెల్యేలు పోయి వర్గీకరణ జరగాలని కోరుకున్నారా? మరి అక్కడ ఎందుకు కలిసిపోయింది, ఇక్కడ ఎందుకు కలిసిపోలేకపోయిండ్రు? నంబర్ 1. నంబర్ 2, అక్కడ మాలమాదిగ ఎమ్మెల్యేలతో 1-2 సార్లు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయం తీసుకొని ముందు అడిగేశాడు. ఇక్కడ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా మాలమాదిగ ఎమ్మెల్యేలను కలిపి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయంతో ముందుకెళ్ళగలిగిండా? లేడు. దీనివల్ల ఏమైందో తెలుసా? ఇవాళ మొదటి కమిషన్ నివేదిక వచ్చింది కదా, షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ నివేదిక మొదటిసారి వచ్చింది. వాళ్ళ రెండోసారి ఎందుకు పునరుద్ధరించబడ్డది? ఎందుకు పునరుద్ధరించబడ్డది అంటే మొదటి కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయని చెప్పి సమాజం దృష్టికి మేము తీసుకొచ్చాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చాం, సబ్ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చాం. దానివల్ల షమీమ్ అఖ్తర్ కమిషన్ మరోసారి పునరుద్ధరించబడ్డది. మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. మరి అక్కడ రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ నివేదిక వచ్చినాక దాని మీద ఎవరైనా అసంతృప్తి వ్యక్తం చేసిండ్రా? ఎవరైనా ఆవేదన వ్యక్తం చేసిండ్రా? కానీ ఇక్కడ 3 గ్రూపుల ఆవేదన ఉన్నది, మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు మొదటి గ్రూప్ ఉన్నది, అత్యంత వెనుకబడ్డ వాళ్ళ గ్రూప్ ఉన్నది. ఆ మొదటి గ్రూప్ లోకి అత్యంత డెవలప్ అయిన వాళ్ళు ఎట్లొచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమైంది. దానికి జవాబు లేదు కదా. ఎవరు వచ్చారు ఇప్పుడు? అత్యంత వెనుకబడిన వాళ్ళు బుడగ జంగాలు కదా. బుడగ జంగాలతో పాటు కొన్ని కులాలు ఇచ్చారు కదా. ఆ కులాల్లో అత్యంత డెవలప్ అయిన కులం మన్నే అండ్ పంబాల. మన్నే అండ్ పంబాల. వీళ్ళు సి గ్రూప్ లో ఉండాల్సిన వాళ్ళు కదా. వీళ్ళు ఫస్ట్ గ్రూప్ లో ఉన్నారంటారు. ఫస్ట్ గ్రూప్ లోకి వచ్చిందనే విషయం అసంతృప్తి మొదటి గ్రూప్ లో ఉన్న వాళ్ళు కొనే విషయం అందరికి తెలిసిపోయింది కదా. పంబాల పాపులేషన్ నాకు తెలిసి 2000 అనుకుంటా కదా, 2000 మంది కదా. నేను అంటున్నాను 2000 మందిలో 400 ఉద్యోగస్తులు ఉన్నారు. 400 ఉద్యోగస్తులు 400 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మరి 1,00,000 పైగా ఉండబడే బుడగ జంగాల్లో ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉండాలి ఆ లెక్కన? 400 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులా మీరు అనేది? 100%. ఇప్పుడు గంటా చక్రపాణి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో అతను వీసీ కాగలుగుతాడు, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వీసీ కాగలుగుతాడు. వాళ్ళంతా నేర్పరగల వాళ్ళు వాళ్ళంతా ముందుకెళ్తుండ్రు. ఓకే, ఇప్పుడు మనకు ఇప్పుడు డీసీపీ ఉన్నాడు అనుకోండి, కమిషనర్ ఎవరు, మన సుధీర్ బాబు. ఆయన కూడా పంబాల. వాళ్ళ నాన్న ఎప్పుడో ఎంపీగా పనిచేసిండు, గొట్ట భూపతి లాంటి వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, వారు చాలా మంది ఉన్నారు. 1000 మంది లేని కుటుంబాల్లో 300-400 మంది పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. మరి 1,00,000 మంది ఉన్న కుటుంబం, ఉదాహరణకు డక్కలో ఉన్నది. ఇప్పుడు డక్కలో ఉన్నది అనుకో, ఆ డక్కల్లో ఒక 5,000 మంది దాకా ఉంటారనుకో, ఒక 5,000 మందిలో ఒక 20 మంది అన్న ఉద్యోగస్తులు చూపెడతామా? మరి అందులో ఏ గ్రూపులు ఉన్నారు? వాళ్ళు మొదటి గ్రూపులు ఉన్నారు. మొదటి గ్రూప్ లో బాగా అత్యంత వెనుకబడ్డ వాళ్ళని పెడతారు, మొదటి గ్రూప్ లో మళ్ళీ బాగా డెవలప్ అయిన కులాలను పెడతారా? సో మీరు ఒకటి సార్, మీరు ఒకటి పంబాల మన్నే ఈ రెండింటిని మొదటి గ్రూప్ లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు అంతేనా? అరే వ్యతిరేకించడం అనేది ఆ గ్రూపులు ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు కదా, మొదటి గ్రూపులు ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా, బుడగ జంగాలు వ్యతిరేకించారు కదా, డక్కలు వ్యతిరేకించారు కదా. అంటే అర్థం ఏంటిది? మన్నే జనాభా ఎంత? 20,000 ఉంటుందా ఎగ్జాక్ట్లీ? మన్నే జనాభా 29,000 ఏదో కనిపిస్తున్నది. 29,000. ఇది ఒక 1000 దాకా వీలు కనిపిస్తుంది. 30,000 మంది. 1,71,000 ఒక గ్రూప్ చేర్చారు. ఆ 1,71,000 30,000 మంది దాంట్లో చేర్చి ఆ 1% మీరు దోసుకోవడానికి రంగం సిద్ధం అవుతుంది కదా. అంటే దీనిలో ఇప్పుడు ఈ 1,71,000 మందిలో ఎక్కువ ఫలితం, ఈ 1% ఫలితం అన్నది పంబాలకు గానీ లేదా మన్నే ఈ 2 వర్గాలకే దొరుకుతుంది అంటారు అంతేనా? ఇప్పుడు నేను అంటాను, ఉమ్మడి రిజర్వేషన్ లో మాదిగిలే తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారని మేము ఉద్యోగం చేశాం కదా. మరి బుడగ జంగాలలో డక్కలో ఎట్లా తట్టుకుంటారు ఇతర కులాలు? మరి షమీమ్ అఖ్తర్ 1 మంత్